శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం దధివామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం దధివామనం కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నారాయణం గోవిందం దధివామనం. సనాతన బుద్ధులో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన బుద్ధులో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, హస్త నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనలు, శుభాభినందనలు. ముందర హస్త నక్షత్రం, తర్వాత చంద్రగ్రహం, తర్వాత ఆశీర్వచనం. అందరినీ కూడా భద్రాచల స్థిత స్వయం వ్యక్త సీతారామచంద్ర హనుమత్ సీతాభరత లక్ష్మణ రామచంద్రమూర్తి సదా కాపాడాలని ఆకాంక్షిస్తూ రామతత్వం గురించి వేద భవనాన్ని తనదైన శైలిలో వెంకట్రామ కనబాటి గారు బ్రహ్మీభూతులయ్యాక చాలా ఆదర్శప్రాయమైన వేద భవనం, వేద పాఠశాలను నడుపుతున్న బ్రహ్మశ్రీ చిరంజీవి శ్రీరామ్ కనబాటి గారు రామతత్వం గురించి 2 నిమిషాలు తర్వాత చెప్పాలి. ఆయా హస్తాలక్షరం దక్షిణేన ప్రతిగృహ్ణేన దాతారమధ్య సవితా విధేయ యోనో హస్తాయ ప్రసువాతి యజ్ఞం శృణే దేవాదధీరన్న సవితాస్యామితి సయేతగం సవిత్రే హస్తాయ పురోడాజం ద్వాదశకపాలం నిరమపదాశూరాం వ్రీహీణాం తతో వై తస్మై శ్రద్ధేవా దధత సవితా భవతు శ్రద్ధవాస్మై మనుష్యా దధతే సవితా సమానానాం భవతి య ఏతేన హవిషా యజతే యౌచైన దేవం వేద స్తోత్ర జోతి సవిత్రే స్వాహా హస్తాయ దధతే స్వాహా భవతే స్వాహా ప్రేచ్ఛతే స్వాహా ప్రతిగృహ్ణతే స్వాహేతి ప్రత్యదేవతా సహిత హస్తానక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ చంద్రగ్రహం. ఓం ఆప్యాయస్మదే విశ్వదస్సోమవృష్టియం భవావాజస్వగంగధే అప్సుతే సోమో అబ్రవీదంతర్ విశ్వాని భేషజా అగ్నించ విశ్వశంభువమాపశ్చ విశ్వభేషజీ గౌరీ విమాయ చంద్రాణి చక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూషి సహస్రాక్షరా పరమే వ్యోమన్న ప్రత్యదేవతావేద చంద్రగ్రహానుగ్రహ సిద్ధిరస్తు. అనేచరామో వసుచాహరామః నదీం స్తరామో నభయం స్మరామః ఇతీరయంతోపి వనే కిరాతాః ముక్తిం గతా రామపదానుషంగాత్ అని ప్రసిద్ధమైన శ్లోకం. ఈరోజు ఇక్కడ భద్రాచల క్షేత్రంలో శ్రీరామనవమి నాడు ఉన్న సీతారామ వివాహమా ఈరోజు వేద సదస్సు విశేషంగా చాలామంది వేద పండితులు ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ సాయంకాల ప్రదోష సమయంలో రామతత్వం గురించి మనము స్మరించుకుంటాం. ఇప్పుడు చెప్పిన శ్లోకము చాలా ప్రసిద్ధమైన శ్లోకము. వనేచరామ అంటే రామనామము చేత మనకి ఏమి లభిస్తుంది అని అనుకుంటాము, కానీ ఆ రామనామ శబ్దోచ్చారణం వల్లనే చాలు మోక్షం కూడా పొందుతాం అనేదానికి ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. సంస్కృతంలో వ్యాకరణబద్ధంగా ఈ శ్లోకాన్ని పెట్టి దాంట్లో ఆ ధాతు ప్రయోగంలో వేరే అర్థంగా ఉన్నా కూడా రామశబ్ద ఘటితంగా ఆ పదాల యొక్క ప్రయోగం ఉంది కనుక మనం రాముణ్ణి స్మరించుకొని ఆ రామతత్వాన్ని తెలుసుకునే ఆ నామం చెప్తే మాత్రమే రామ చరణారవిందాన్ని పొందుతాం అని లేకుండా ఎక్కడెక్కడో ఏదో మీద ధ్యాసం పెట్టి రామనామాన్ని వ్యవహరిస్తే కూడా మనకు రాముల వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని చెప్పి ఈ శ్లోకం.
ఒక అటవీలో వ్యాధులందరూ మాట్లాడుతున్నారు. ఏంటంటే ఒకరోజు ఒక వయసైన వాడు వ్యాధుడు, ఆయనకి పరమపదం పొందే సమయం వచ్చింది. అప్పుడు అందరూ ఏడుస్తున్నారు. అప్పుడు ఆ పెద్ద మనిషి చిన్న వాళ్ళందరికీ చెప్తున్నారు ఏంటంటే, వనే చరామహ, మీరు వెళ్ళిపోతే మాకేంటి, మనం వనంలో సంచరిస్తాము. వనే చరామహ, సంచరించుకొని ఏం చేస్తాం. వసు చాహరామహ, వసు అంటే ధనాదు, ఏమేమి మనకు లభిస్తుందో దాని అన్నింటినీ కూడా అపహరించుకొని వస్తాం. వసు చాహరామహ, ఈ ఊర్లో ఈ అటవీలో ఏముండదు కదా, ఎక్కడైనా వెళ్ళాలి, నగరానికి వెళ్ళాలి, లేకపోతే గ్రామానికి వెళ్ళాలి కదా, ఎలా వెళ్ళాలి. నదీం స్తరామహ, మధ్యలో ఒక నదులు ఉంటాయి. ఇప్పుడు కూడా ఒక అటవీకి ఒక గ్రామానికి మధ్యలో నదులు ఉంటాయి. కాబట్టి ఈ నదిని మనం తరిస్తాము. నదీం స్తరామహ, అక్కడ వెళ్ళి ఏదైనా తీసుకుంటే ఎవరైనా మనల్ని కొడతారు కదా, భయం పడకు. నా భయం స్మరామహ, అంటే ఇక్కడ చరామహ అంటే చరామి, చరావహ, చరామహ. భయం అంటే మన అందరం కూడా వనంలో సంచరిస్తాము అనే అర్థంలో చరామహ అంటే చాని తీస్తే అక్కడ ఉండేది రామ. అలాగనే వసుచ ఆహరామహ, ధాతు యొక్క ఆహరామి, ఆహరామహ, ఆహరామహ. అక్కడ ఆహ అనే 2 అక్షరాల్ని తీసేస్తే ఇది ఉండేది రామ. అలాగనే నదీం స్తరామహ, తరామి, తరావహ, తరామహ, దీన్ని స్తరిస్తాము అని చెప్తున్నారు కదా, అక్కడ తాని తీసేస్తే బాకి ఉండేది రామ. భయాన్ని ఎప్పుడు భయపడకుండా ఉండాలి, భయాన్ని గురించి మనం స్మరించకూడదు. స్మరామి, స్మరావహ, స్మరామహ, అక్కడ స్మాని తీస్తే రామ అని వేరర్థంలోనే వీళ్ళు మాట్లాడుతున్నారు. తీరయంతోపి వనే కిరాతాః, వనంలో కిరాతలందరూ ఇలా మాట్లాడుతున్నారంట. అలా సంస్కృతంలో మాట్లాడుకుంటూ ఏం చేశారంటే, ముక్తింగతాః, చివరి కాలంలో వాళ్ళకి ఏమి లభించింది, ఇక్కడ చేసినన్ని తప్పులైనా రామనామం అక్కడ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క స్వధర్మం అది. కాబట్టి రామశబ్దముతో వ్యవహరిస్తూ వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ రామశబ్దం ఉంది, రాముల వారి యొక్క తత్వం ఉంది అనేది వాళ్ళ బుద్ధిలో లేకపోయినా నోర్లు వచ్చింది కాబట్టి సాంకేత్యం పారిహాస్యం వా స్తోభం హేడనమేవ వైకుంఠ నామగ్రహణం అశేష అఘహరం విదుహోని భాగవతంలో అజామిళోపాఖ్యానం చెప్పినట్టుగా భగవన్నామని ఒక సంకేతంగా, ఒక పరిహాసంగా, ఇలా పరిహాసంగా అంటే గోవింద, మా బిజినెస్ గోవింద అని చెప్తారు, అంటే పోయిందని అర్థం. అలా చెప్పినా కూడా పారిహాస్యం, స్తోభం వా రాగంగా చెప్పినా, స్తోభ హేడనమేవ ఒక కేలిగా చెప్పినా కూడా వైకుంఠ నామగ్రహణం అశేష అఘహరం విదుహు, ఆ భగవన్ నామ చెప్పడం వల్ల మన యొక్క సమస్త పాపాలు కూడా పోతుంది అనేది ఉంది. కాబట్టి ఈ కిరాతులందరూ ఎలా వనంలో ముక్తింగత రామపదానుషంగాతో రామపదాన్ని తెలియకుండానే చెప్పి కూడా వాళ్ళు ముక్తి పొందినప్పుడు ఇంత తెలుసుకొని రామభద్ర క్షేత్రంలో మన ఇక్కడ ఉన్న భద్రాచలంలో ఉంటూ ఆ రాముల వారి యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆయన యొక్క స్వరూప గుణాలన్నీ తెలుసుకొని రామనామం చెప్తే మనకి ఏ లోకము లేదు అనే విషయం. కాబట్టి ఈ శ్రీరామనవమి శుభ సందర్భంలో ఈ ఏకాదశి పర్వదినం ఈ రోజు చాలా ఉత్తమమైన రోజు. తథైకాదశి నామవర్ణాహ అని నారాయణీయులు చెప్పినట్టుగా ఆ భగవన్నామాన్ని మనం అందరూ స్మరించుకుంటాం. అందరికీ పరమక్షేమము. ఎందుకంటే ఈ సంవత్సరం విశేషం ఏంటంటే ఇన్ని రోజులుగా అయోధ్యలో రాముడే లేకుండా, అంటే రాముల వారు మందిరంలో లేదు, ఎక్కడో ఒక టెంట్ కింద ఉన్నారు. ఈ సంవత్సరం రామలల్లా కోసం పెద్ద భవనాన్ని నిర్మాణం చేసి ఆ రామలల్లా ప్రతిష్ఠ అయి ఈరోజు విశేషమైనటువంటి ఆరాధన చేసుకుంటున్నాడు రాముడు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సర శ్రీరామనవమి అందరికీ కూడా అత్యంత ఆనందకరమైన శుభ సందర్భంలో అందరికీ జై శ్రీరామ్. ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి భవంతి శతాయు పురుషశ్రేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దేవతానుగ్రహేణ అధిదేవతా ప్రత్యధిదేవతాసహిత చంద్రగ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ గోదావరి తీరస్థిత స్వయం వ్యక్త రామచంద్రమూర్తి దివ్యానుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సంతులానాం సబాంధవానాం సపరివారాణం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు నిరుపద్రవోస్తు విశ్వస్య కళ్యాణమస్తు సర్వే జనాః సుఖినో భవంతు చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకాలాయ చ
వీర్యవత్తానత్వసిద్ధిరస్తు తథాస్తు. నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం తం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం రామ గోవిందం శివరామ గోవింద నారాయణ మహా